ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నమస్తే, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హరీష్ ఆచార్య గారు ఉన్నారు. నమస్తే గురూజీ. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు గురూజీ? దైవానుగ్రహం ఆహ్లానం. అయితే శని వక్రం అని, ఇంతకుముందు మళ్ళా గురుస్థానం అని రకరకాలుగా భయపడతా ఉన్నారు. సో రాబోయే రోజుల్లో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం గురూజీ. గురూజీ, ఇక మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వాళ్ళకి మెయిన్గా ఈ శని వక్రం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు భయపడిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అష్టమ స్థానాధిపతి, భాగ్య స్థానాధిపతి వెళ్ళి కూర్చోవడం దశమ స్థానం, అంటే కర్మస్థానంలో వక్రంగా కూర్చుంటున్నాడు. కర్మస్థానం అంటేనే అది పని. అసలు ఈ 12 రాశుల్లో అస్సలు బాలేని రాశి ఏదైనా ఉంటే అది మిథున రాశి అని అంటున్నారు. నేను ఇన్నవే దట్స్ ట్రూ. కానీ ఏంటంటే ఇప్పుడు దశమ స్థానంలో శని వక్రంగా ఉన్నాడు అంటే ఏ జాబ్ అయితే మీరు కోరుకొని రాలేదో ఇప్పుడు ఆ జాబ్ వస్తుంది. ఏ జాబ్కి 3 సార్లు ఇంటర్వ్యూ వెళ్ళి లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళి వీళ్ళు కాల్ యూ బ్యాక్ లేటర్ అని క్లోజ్ చేశారో వాడు ఇప్పుడు మిమ్మల్ని పిలుస్తాడు. ఎందుకంటే వాడికి విపరీతమైన రిక్వైర్మెంట్ ఉంది. రేపు లోపల మిమ్మల్ని హైర్ చేయలేకపోతే వాడి ఉద్యోగం పోతుంది. అలాంటి అర్జెన్సీలో ఉంటారు. ఇప్పుడు దిస్ ఇస్ యువర్ టైము. మీరు కరెక్ట్గా నెగోషియేట్ చేసి కరెక్ట్గా జాబ్కి మీకు ఏం కావాలో అది మీరు అడగడితే అది గ్యారంటీ జరుగుతుంది. లేదు అబ్బా జాబ్ వచ్చిందే చాలు అన్నట్టుగా మీరు సెటిల్ అవ్వకూడదు. అది మీరు చూసుకోవాలి. అదేలాగా ఈ టైం పీరియడ్లో ఫారిన్ జాబ్, మెయిన్గా స్థానం అంటే మీ సొంత ఊరు పుట్టిన ఊరు నుంచి బయటికి వెళ్తారు. వేరే భాష మాట్లాడే స్థానానికి వెళ్తారు. కొంతమంది అహ్మదాబాద్లో దొరుకుతుంది, మహారాష్ట్రలో దొరుకుతుంది, కొంతమందికి బెంగళూరులో దొరుకుతుంది, సంబంధం లేకుండా. ఇట్స్ లైక్ దిస్. కొంతమంది చెన్నైలో దొరుకుతుంది. సో అలా ఎలా మీకు వర్కౌట్ అవుతుందో బయట రాష్ట్రాల్లో మీ జాతక పరంగా లగ్న పరంగా ఇలా మారడం అనేది జరుగుతుంది. మెయిన్గా పక్కన వచ్చి ఒక నీరు సంబంధించిన ఒక విషయం పక్కన ఉంటుంది. సముద్రం ఉండాలి, ఒక రివర్ ఉండాలి, ఒక పాండ్ ఉండాలి, ఒక సరోవరం ఉండాలి, ఏదో ఒకటి. ఇలాంటి చోట పక్కన మీ ఇల్లే సెట్ అవుతుంది. మీరు వెళ్తారు కదా, అక్కడ అపార్ట్మెంట్ పక్కన ఎంత పెద్ద నీళ్ళు ఉంటది. ఇలాంటి చోట మీరు వెళ్ళారంటే మీకు మంచి ఇట్స్ అన్ అప్గ్రేడేషన్ అని చెప్పొచ్చు. అంటే డీప్ స్పెసిఫికేషన్ ఉంటుంది కదా గురుగారు డిస్క్రిప్షన్ చెప్పొచ్చు. ఒక జాతకం చూసా వీళ్ళు ఎక్కడ ఉంటారని చెప్పొచ్చు. ఆ స్థానం మనం అండర్స్టాండ్ చేసుకుంటే లగ్నం నుంచి వీళ్ళకి ఇల్లు ఇక్కడే జరుగుతుందమ్మా అని ఆ చోటనే జరుగుతుంది. కాంప్లెక్స్ పక్కన ఉంటుంది, బిజినెస్ కాంప్లెక్స్ పక్కన వీళ్ళకి ఇల్లు ఉంటుంది. అంటే నేనే చాలా కష్టపడుతున్నాను, బిజినెస్ కాంప్లెక్స్ పక్కన ఎలా దొరుకుతుంది అంటారు. కానీ చూసారంటే దాని వెనకాల ఒక అపార్ట్మెంట్లో వీళ్ళకి దొరుకుతుంది. ఒక రోడ్డు ముందరికి వెళ్తే పెద్ద కాంప్లెక్స్, అలాగే ప్లేస్మెంట్ అవుతుంది. సో డిపెండ్స్ అపాన్. ఇప్పుడు వీళ్ళందరికీ అలాంటి చోటనే దొరకడం. మల్టిపుల్ స్టోరేజ్లో మీకు వెళ్ళి కూర్చోవడం. మీకు ఇల్లు కొనాలన్నా కూడా ఈ టైం పీరియడ్లో మీకు భాగ్యస్థానాధిపతిగా ఉండడం వల్ల ఆటోమేటిక్గా కొత్త ఇల్లు మీరు కొంటే కూడా అపార్ట్మెంట్ కొంటారు, ఇండివిజువల్ హౌస్ కొనకుండా. 2 డిఫరెన్స్ ఉంది. మీరు భూమి మీద ఉంటారా లేదంటే భూమి పైన కట్టారా అని డిఫరెన్స్ చూసామంటే ఫస్ట్ ఫ్లోర్ అండ్ అబోవ్ అది వచ్చి మిత్రుడానికి చాలా ఫేవరబుల్ పొజిషన్ గా జరుగుతుంది. శని వక్రగతిలో ఉంది. నక్షత్ర స్థానం రేవతి నక్షత్రం, మీ రాశి అధిపతి త్రికోణాధిపతి, మీకు మూల త్రికోణానికి అధిపతియు బుధన్. ఆ బుధుడే నక్షత్ర స్థానంలో శని వక్రంగా ఉన్నాడు అంటే ఈ టైం పీరియడ్లో మీకు ఇల్లు గ్యారంటీ కడతారు. పాయింట్ ఆఫ్ వై ఐమ్ సో టెక్నికల్గా చెప్తున్నానంటే ఇలాంటి విషయాలు జరిగినప్పుడు మనం ఆపర్చునిటీ వచ్చినప్పుడు మిస్ చేసుకోకూడదు. లే మనం వల్ల అవ్వదు, ఎందుకో మనం వచ్చి అప్పు కట్టాలి కదా, ఇలా చాలా మంది మనం అనుకుంటాం. అలా చేయకుండా గ్యారంటీగా జరుగుతుంది. టైం ని యూటిలైజ్ చేసుకోవాలి. మీరు వద్దన్నా మళ్ళీ డోర్ నాక్ చేస్తుంది. ఒక విషయం జరుగుతుందంటే మీ ఇంట్యూషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ విషయం మీ ఇంట్యూషన్ స్టార్ట్ అవుతుంది. నేను ఇల్లు కొనాలి అనుకున్నాను, మీరు చెప్పరు కానీ మీ ఇంట్లో వాళ్ళు చెప్తారు, లేదంటే మీ బాబు చెప్తాడు, మీ ఫ్రెండ్ ఇన్ని రోజులు ఊరికేనే ఉన్నా ఎందుకని ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడం. సంబంధం లేకుండా వీళ్ళందరూ వైఫై సిగ్నల్ లాగా మీ ఇంట్యూషన్ని ప్రతిఫలిస్తారు. దే రెజొనేట్ యువర్ ఐడియాస్. దట్ ఈస్ ద పాయింట్ వేర్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఎస్ దిస్ ఇస్ మై టైం. సింపుల్, జాతకమే తెలీదు, నేచర్ని బట్టి మన విషయం అర్థం చేసుకోవచ్చు. దిస్ ఇస్ హౌ యూ కెన్ అండర్స్టాండ్. అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఇల్లు కొనడం అనేది గ్యారంటీగా జరుగుతుంది. ఫస్ట్ విషయం, చదువులో చాలా మంది వెనుకబడి ఉంటారు, బెస్ట్ డల్లర్, వర్కౌటే అవ్వదు. వాళ్ళందరూ ఇప్పుడు విపరీతమైన టైమింగ్. అసలు మీకు గవర్నమెంట్ జాబ్ వస్తుంది. బుధుడి యొక్క స్థానంలో ఉంటే అకౌంట్స్ ఆడిటింగ్ పొజిషన్లో దొరుకుతుంది. ఎంబసీలో మెయిన్ డాక్యుమెంటేషన్ చూసే ఒక జాబ్ మీకు రావడానికి ఛాన్స్ ఉంది. చాలా మందికి బ్యూరోక్రాట్స్గా ఉంటారు. ఐఏఎస్ దొరకదు, ఐపీఎస్ దొరకదు, ఐఎఫ్ఎస్ దొరుకుతుంది.
మిథునంలో ఎవరైనా ఒకవేళ మీరు రాసి ఉంటే ఇదంతా జరుగుతుంది. రెండోది భాగ్యస్థానాధిపతిగా ఉండడం వల్ల వీళ్ళ యాన్సిస్ట్రల్ ప్రాపర్టీలో ప్రాబ్లం ఉంది, దాంట్లో వారస సర్టిఫికేట్ లేదు, డెత్ సర్టిఫికేట్ లేదు, ఏదో ఒక సమాచారం సర్టిఫికేట్ పరంగా ప్రాబ్లం ఉంది, అది క్లియర్ అవుతుంది ఇప్పుడు. అరే వా. సో ఆటోమేటిక్గా యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అనేది మీకు వచ్చేస్తుంది. రావడానికి ఛాన్సెస్ ఉంది. అట్ ది సేమ్ టైం భాగ్యస్థానాధిపతిగా ఉండడం వల్ల మీ నాన్నగారు, వీళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాతగారు వంశంగా కులంగా ఇదే వృత్తి, ఇదే జాబ్, ఇదే బిజినెస్ సార్, కానీ నేను సాఫ్ట్వేర్లో ఉన్నాను, నేను ఏదో మెకానికల్గా ఏదో సైట్లో ఉన్నాను, ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇప్పుడు మీరు ఆ జాబ్ని వదిలేసి కంప్లీట్గా మీ పెద్దవాళ్ళు చేసిన అదే బిజినెస్ని స్టార్ట్ చేయడానికి ఛాన్సెస్ వస్తుంది. దిస్ రైట్ టైం ఫర్ యూ. అలా వచ్చినప్పుడు ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఇప్పుడు మీరు పాప లేదంటే బాబు, మీ అమ్మాయికి వచ్చి మంచి అబ్బాయి దొరకాలి అంటా కూడా ఫారిన్ నుంచి అబ్బాయి వస్తాడు, కానీ ఆ అబ్బాయిని ఆల్రెడీ 8 నెలల ముందర మీరు చూసి రిజెక్ట్ చేసి ఉంటారు. మీ కర్మ ఆ అబ్బాయే మీ పెళ్ళి అవ్వాలి, అలానే జరుగుతుంది. శని వక్రంగా ఉన్నప్పుడు ఆల్రెడీ మనం చూసి వద్దు, ఏదో ఒక అభిప్రాయం సరిగా లేదు, ఏదో ఒక భేదం, అంటే వాళ్ళ ఇంట్లో మాటలో మన ఇంట్లో మాటలో వాళ్ళ యొక్క రిక్వైర్మెంటో మన రిక్వైర్మెంటో సెట్ అవ్వలేదు, లేదా ఆ టైంలో ఏదో సరిగా లేదు, కానీ ఇప్పుడు అదే విషయం మళ్ళీ జరగడానికి ఛాన్స్ ఉంది. ఈసారి గ్యారంటీగా పెళ్ళైపోతుంది ఇలాంటి విషయాలన్నీ. సో మిథునానికి నేను చూసేది 85% కమర్షియల్ బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, డబ్బు పరంగా ఫినాన్షియల్ పరంగా చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీ సంబంధించిన విషయాల్లో మోస్ట్లీ మీరు బయట ఉంటారు, ట్రావెల్లో ఉంటారు, చాలా చేంజెస్ మీరు చేస్తూనే ఉంటారు. మీ అఫీషియలీ మీ టేబుల్ మారుతుంది, మీ కుర్చీ మారుతుంది, మీ సీట్ మారుతుంది, మీ రోల్ మారుతుంది, మీ ప్లేస్ మారుతుంది, ఎవ్రీథింగ్ విల్ చేంజ్ ప్రొవైడెడ్ మీ జాతకంలో ఇలా గ్రహంలో వక్రంగా ఉన్నప్పుడు. వక్రంగా లేదంటే ఆఫీస్లో పక్కన మాట్లాడే మనిషికి అసలు మీరు యూ షుడ్ నెవర్ లిజన్ టు హిమ్. మీ పని ఎట్లా హార్స్కి 2 సైడ్లు కడతారో అలాగా మీరు దాన్ని మాత్రమే మీరు మీ పని మాత్రమే కట్టాలి. ఫోకస్. రణదేవ్ బల్లా క్యారెక్టర్కును ప్రభాస్ క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంది. ఇద్దరు పెద్ద మనుషులే, కానీ ప్రభాస్ ఇస్ ప్రభాస్, యూనో. అలాగా ఇప్పుడు ఏంటంటే మీరు రణదేవ్ బల్లాలా ఉండాలి. పిల్ల ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్. మీ యొక్క కాన్సన్ట్రేషన్ అలానే ఉండాలి, ఫోకస్ గానే ఉండాలి. ఎవరు డివియేట్ చేయాలనుకున్నా డివియేట్ అవ్వకూడదు. అక్కడ మంచితనము, పాపము, ఇవన్నీ మీకు ట్రాప్. వదుడు వక్రంగా ఉండండి అంటే ట్రాప్. సో యూ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్. ఇది మాత్రం మీరు చూసుకోండి. మిథున రాశి వాళ్ళకి మంచి లైఫ్ ఉంది, బాగా సెట్ అవుతుంది, ఫ్యాంటాస్టిక్ ఉంటారు. మరి రెమెడీస్ వీళ్ళకి? యా కరెక్ట్. వేణుగోపాల స్వామి పక్కన వేణుగోపాల స్వామి ఆలయం ఉంది, కృష్ణుడి గుడి ఉందంటే అక్కడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని పాసిబ్లీ ఒక నైవేద్యం ఇచ్చి రావడం, అభిషేకం చేయడం, ఒకవేళ అర్చన చేయడం చాలా మంచి చేంజెస్. అదేలాగా ఒకవేళ పక్కన వేద పాఠశాల ఉంటే అక్కడ చదివే పిల్లలకి ఈ చాతుర్మాస్యంలో మనం చేసే పూజ, హోమ, దాన ధర్మాలు ఏదైనా సరే ఇన్ఫినిట్ టైమ్స్ పుణ్యం వస్తుందంట. దట్స్ ద గ్రేటెస్ట్. ఇది నేను చెప్పలేదు, పెద్ద పెద్ద పీఠాధిపతులు చాలా పురాణంలోంచి దే ఆర్ కోటింగ్ లాట్ ఆఫ్ స్టాన్సాస్ విచ్ ఇస్ వెరీ ట్రూ. సో అలా మీరు చేసినప్పుడు చాలా పెద్ద చేంజెస్ ఉంటుంది. లేదా చాలా కష్టమా, మీ పక్కనంటి వాడికి బాబుకి ఏదైనా మంచి ఇది స్టేషనరీ పెన్ బాక్స్ ఇది కొని పెట్టండి, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది, యూ విల్ బి హ్యాపీ. సో మిథున రాశి వాళ్ళకి చేంజెస్ అవ్వడానికి లైఫ్కి సంబంధించి రెడీగా ఉంది కాబట్టి చేంజ్ని యాక్సెప్ట్ చేయడానికి మీరు రెడీగా ఉండాలి. అంతే. ఇక్కడ నేను కుదరదు అన్నట్టుగా చాలా మంది మా ఫ్యామిలీ సిచ్యువేషన్ సార్ ఇలా ఉంది సార్ అంటే ఇక మంచి ఆపర్చునిటీ ఒక్కసారి వస్తుంది అంతే. ఎస్. ఓకే, థ్యాంక్ యూ.